చిగురంతా ఆశ జగమంతా వెలుగు అన్నారు. జీవితం అంటేనే గెలుపు ఓటముల సమూహంగా ఉంటుంది. జీవితం అంటే ఎడతెగని ప్రయాణం. ఎగుడు దిగుళ్ళు, కష్ట నష్టాలు అన్నీ వస్తూనే ఉంటాయి. వాటికి మనం చెల్లించకూడదు. ఎందుకంటే అవతారమూర్తి అయిన సీతమ్మ కూడా ఇలాంటి కష్టాలు చుట్టుముట్టాయి. కానీ ఆమె గుండె నిబ్బరం, కష్టాలు ఎదుర్కొనే అందుకు ఆమె శ్రీరామ రక్షగా శ్రీరాముడినే ప్రార్థించింది. అలాగే కష్టాల నుంచి బయటపడింది. అలాగే హనుమంతుడు కూడా సునాయాసంగా 100 యోజనాల సముద్రం దాటి చీకటి పడేదాకా ఆగి పిల్లి పిల్లంత రూపం దాల్చి లంకలో ప్రవేశించాడు. సీతమ్మ కనిపించలేదు. చాలా నిరుత్సాహపడ్డాడు. ఎంత దూరం ఎగిరి వచ్చి ప్రయోజనం లేకుండా పోయింది అని చాలా మదనపడ్డాడు. లంకలో సీతమ్మ కనిపిస్తోంది అని సంపాతి చెప్పాడు కదా, మరి నాకెందుకు కనిపించలేదు అని మదనపడ్డాడు. ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళి రాముడికి సుగ్రీవుడికి ఎలా మొహం చూపించాలని తనలో తాను చాలా బాధపడి నిర్వేదంతో డేలా పడిపోయాడు. కానీ ఒక్క క్షణం ఆలోచించాడు. నేను చూడగలను అనుకోవడం తప్పు. సీతమ్మే నన్ను కరుణించి కనిపించాలని ప్రార్థించి తనను తాను ఉత్సాహపరుచుకున్నాడు. ఆ సందర్భంగా హనుమ నిర్వేదం లేకపోవడమే శ్రేయస్సు, నిర్వేదం లేకపోవడమే అన్ని సుఖాలకు మూలం, నిర్వేదం లేని వారి అన్ని వేళ అన్ని పనులు చక్కబెట్టగలరు అని ఘంటాపదంగా చెప్పాడు. ఇలా అనుకోగానే హనుమకు దూరంగా అశోకవనంలో సిన్సుపా వృక్షం చెట్టు కింద అరుగు మీద సీతమ్మ కనిపిస్తుంది. తీరా దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీద కూర్చునేసరికి రావణాసుడు తప్పదాగి వచ్చి కారుగోతలు కూస్తూ ఉంటాడు. 10 నెలలు ఓపిక పట్టాను, ఇక 2 నెలలు గడువిస్తున్నా, నీకు మనసు మార్చుకుని నా అంతఃపురంలోకి వచ్చినా సరే, లేదంటే నిన్ను ఆ మరుసటి రోజే ముక్కలు ముక్కలుగా చేసి నా ఉదయంలో పలహారంగా తింటాను, జాగ్రత్త అని బెదిరించి వెళ్తాడు రావణాసురుడు. ఆ మాటలు సీతమ్మ కన్నీళ్లు పొంగి వచ్చాయి. కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. 10 నెలలుగా సీతమ్మ పడ్డ కష్టాలు, అవమానాలు అన్నీ కాదు. రావణాసుడి మాటలు గుండెను రంపపోతలా కోస్తున్నాయి. దుఃఖం పొంగుకొస్తుంది. 10 నెలలుగా ఊపిరి బిగబట్టుకుని ఆశను ఒగ్గబట్టుకుని నిరీక్షించింది. రాముడి గురించి ఎలాంటి సమాచారం లేదు, ఎంతో బాధపడింది. అంతలో ఆంజనేయుడు మెల్లగా ఆ చెట్టు మీద నుంచి రావణాసుడు వెళ్ళిపోయిన తర్వాత దిగి వచ్చి అయోధ్యరాజు దశరథుడు అయిన పెద్ద కొడుకు రాముడు తండ్రి మాట కట్టుబడి రాముడు వనవాసానికి బయలుదేరితే సీతమ్మ లక్ష్మణుడు వెంట వచ్చారు. దండకార్యంలో ఉండగా రావణాసుడు సీతమ్మను అపహరించుకుని వెళ్ళాడు. శ్రీరామ సుగ్రీవుడు సీతాన్వేషణలో భాగంగా హనుమ అయిన నన్ను ఇక్కడికి పంపారు అని స్పష్టంగా, పద్ధతిగా, వరుసగా, లౌక్యంగా, అన్వయంగా చెప్పాడు. హనుమ మాటలతో సీతమ్మ మనిషికి 100 ఏళ్ళు ఆయుష్, 99 ఏళ్ళు కష్టాలున్నా 100వ సంవత్సరం అయినా బాగుంటుంది అని ఆశతో బతకాలి. ఆ ఆశను బతికించుకోవాలి. రేపటి మీద ఆశను వదులుకోకూడదు, ఆనందాన్ని వెతుక్కోవాలని హనుమతో అంటుంది. కుదుటపడ్డ సీతమ్మ ఈ సందర్భంలో ఈ గొప్ప మాటలు చెప్పింది. మనం కూడా చక్కగా ఆమె చెప్పిన మాటలు ఆచరించుదాం.